క్రైస్తవుడు పేరును బట్టి కాదు కానీ బ్రతుకు వాక్యం 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 నోటి మారాలి. అందుకని ఇక్కడ బిడ్డని పెంచేది కనేటప్పుడు ఈ పేరు పెడదాం, అక్కడ ఉయ్యాలు వేద్దాం, ఇక్కడ ఎడం పక్క నువ్వు ఊపు, ఎడం కుడి పక్క నేను ఊపుతాను, రింగి పెడదాం, లేకుంటే మెడకి ఇంకొక గొలుసేద్దాం, తాడికి కాలికి తాడు కడదాం, మొలతాడికి వెండిది కడదాం. చూస్తారు కానీ వాడు బ్రతుకుని ఉన్నతమైన స్థితిని పెంచడానికి ఇదిగో నువ్వు శ్రమించు, ఇదిగో నేను శ్రమిస్తాను. ఏ శ్రమ అండి ఇది? శరీర సంబంధమైన శ్రమ. నువ్వు పుట్టినప్పటి నుంచి పడుతున్నావు, ఈ బిడ్డ కోసం సపరేట్ పడతావా? లేదే. నేను అప్పుడప్పుడు అంటాను, కుటుంబాల్లో ఇద్దరున్నారనుకో, భార్య భర్త, మీ అమ్మొద్దు మీ నాన్నొద్దు, అమ్మొద్దు నాన్నొద్దు బాగానే ఉంది, నీకు ఇంకో బిడ్డ పడతాడు, వాడు మూడోవాడుగా. నీవు నీ భర్త ఇద్దరు, మూడు ఇప్పుడు ఈ మొద్దు, మళ్ళీ మూడోవాడు రేపు నీ కడుపును పడతాడు, వాడు కూడా వద్దు కదా. అవునా కదా? న్యాయమే కదా. మరి వాడిని ఎందుకు నీకు అవకాశం చేర్చుకో? ఎందుకు బయటికి పంపించావు? వీడికి బుద్ధి ఉండాలి. పురుషుడికి, పురుషుడు ఎలా ఉండాలి? స్త్రీకి మాట్లాడే అధికారం ఉందా? ఉందా? అలాంటి కుక్కని పేర్లకు పడుండమని కాదు, సహకరించమని అంతే. నోరు ఎత్తడానికి లేదు. ఆజ్ఞ తనకి నేను అధికారము ఇవ్వనంటున్నాడు. మంచికి ఖచ్చితంగా, చెడుందంటే భర్త చెప్పిన మాట విని తీరవలసిందే. నా తల్లి నాతో పాటు ఉండవలసిందే. ఏ నీ తల్లినా నిన్ను కంది? వీడి తల్లికి అనలేదా? వీడేనా? అదే అంటాను నేను, మా అమ్మే బంగారు. మరి నీ పెళ్ళమా అమ్మ అల్లమా అమ్మద్దా? రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఎటువంటిది? సమానంగా చూస్తావు. నిజమే, ఈ తల్లి మీద నీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది, భార్య తల్లి మీద బాధ్యత కొంచెం తక్కువ. కొంతవరకు అది ఈ నీ కుటుంబం మీద నీకున్న బాధ్యత ఎక్కువ, ఆ కుటుంబం మీద బాధ్యత కాదు, భారము కూడా కాదు, కనీసం కొంతవరకు అంతే. అలాని వారిని వదిలేమని కాదు, ఎందుకంటే బాధ్యత ఇది.